గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ పిల్లలు. నిన్నటి హోంవర్క్ ఇచ్చాను కదా, అందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే టీచర్. ఏంట్రో ఈ లెక్క తగ్గింది, ఎవరు రాయలేదో నిల్చోండి. మేడం అది ఇది. ఒసే చెప్పే అది ఇది ఏంటి? మేడం నేను నిన్న వడి బియ్యానికి వెళ్ళా మేడం. నేను పెడతానే నీకు వడి బియ్యం, పప్పు, అన్నం అన్ని. నిన్ను వద్దు మేడం, మర్యాదగా రేపు హోంవర్క్ చేసుకొని రా. అమ్మా బొత్తిగా భయం లేకుండా పోతున్నారు. నెక్స్ట్. మేడం మీరు చెప్పినట్టే నేను న్యూటన్ థర్డ్ లో ఫాలో అయిన టీచర్. ఏంటో అది చెప్పండి మేడం మీరే. ఎవ్రీ యాక్షన్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దానికి దీనికి ఏం సంబంధమే? అంటే అది ప్రతి హోంవర్క్ కి ఈక్వల్ గా ఆపోజిట్ ఎక్స్క్యూజ్ ఉంటుందని హోంవర్క్ చేయలేదు టీచర్. వారిని నీకు ఇలా కాదే, నిన్ను కూడా ఉత్తి కారేయాలి. వద్దు మేడం వద్దు మేడం వద్దు మేడం. ఏరా అందరికి టేబుల్స్ ఎక్కడి వరకు వచ్చాయి? రాలే టీచర్. అదేంటి అప్పటికే క్లాస్ లో నేర్పించాను కదా. అందరూ 1 by 1 లేండి, ఎంత దాకా వచ్చాయో చూద్దాం. ఓకే మేడం. చెప్పు, స్టార్ట్ చేయి. అదేంటి క్లాస్ కి ఒక టేబుల్ చెప్పుని నేర్చుకున్న 3 టేబుల్స్ రావాలిగా. లేదు టీచర్, థర్డ్ క్లాస్ లో థర్డ్ టేబుల్ నేర్పిలేదు. థర్డ్ క్లాస్ పిల్లకి థర్డ్ టేబుల్ నేర్పిన స్కూల్స్ ఎందుకో. సర్లే తల్లి కూర్చో. నువ్వు చెప్పే బుడ్డిదాన టేబుల్స్. నేను కొద్దిసేపు ఉన్నాక నేర్చుకొని చెప్తాను టీచర్. ఓకే టీచర్, రెడీ. నేర్చుకున్నావు నాన్న, గుడ్ గర్ల్ నువ్వు. చూడండి కొద్దిసేపట్లోనే ఎట్లా నేర్చుకుందో చూసి నేర్చుకోండి. నువ్వు చెప్పు నాన్న. TABLES టేబుల్స్. వామ్మో, అబ్బో, అందరేంట్రా అంత సిన్సియర్ గా చదువుతున్నారు? చదివితేనేమో చదువుతున్నారంట, చదవకపోతేనేమో లేదంటారు. ఈ టీచర్స్ పిల్లల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో. అబ్బో, సరే ఒక్కొక్కరు లేసి మీ గోల్స్ ఏంటో చెప్పండి. గోల్ అనే కదా చేస్తున్నాం. అది కాదురా, గోల్ అంటే మన అచీవ్మెంట్స్ అని రా. అమ్మ మేడం నాకు తెలీదు. సరే చెప్పండి మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అండ్ ఆల్సో అవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది. మేడం నేను పోలీస్ అవుతా. ఎందుకురా? పోలీస్ అంటే ఇంతకేంటో తెలుసా నీకు? నేను సినిమాలో చూసాను మేడం, 5 రూపీస్ కాయిన్ లో 4వ సింహం పోలీస్ అంట మేడం. అందుకే నేను పోలీస్ అయ్యి లయన్ అవుతా. చాలా ఏడ్సావు. సువి నువ్వు చెప్పు, ఇంతకు నీ గోల్ ఏంటి? మా మమ్మీలా అవ్వడమే నా గోల్ మేడం. అదేంటి మీ మమ్మీలా ఏమవుతావు? అసలు మీ మమ్మీ ఇంతకు ఏం చేస్తుంది? మా మమ్మీ నచ్చినట్టు మేకప్ వేసుకుంటది, మంచి డ్రెస్సెస్ వేసుకుంటది. మా డాడీ మనీ మొత్తం వాడుకుంటుంది. అంతకంటే మంచిది ఏముంటుంది మేడం? అందుకే నేను మా మమ్మీలా అవుతా. వాయమ్మో, నీ గోల్ తగలయ్యా. నేను పెట్రోల్ బంక్ పెట్టుకుంటాను మేడం. ఎందుకే? ఇప్పుడు చాలా స్కేర్ లో ఉంది కదా మేడం. నేను పెద్దసరికి ఇంకా అస్సలకి దొరకదు, అందుకే పెట్రోల్ పంప్ పెట్టుకుంటా. ఇవాళ మీ అందరికి ఓరల్ గా టెస్ట్ కండక్ట్ చేస్తాను. మీరేమైనా డెంటిస్టా మేడం ఓరల్ గా చేయడానికి? ఓరల్ గా అంటే డిక్టేషనే. సారీ. బుక్కులు తీసి అందరు రాయండి. ఫస్ట్ వన్ సునామీ రాసారా? సెకండ్ వన్ డార్క్ ఫారెస్ట్. నెక్స్ట్ వార్. ఏరోప్లేన్. అయిపోయిందా? అందరూ బుక్స్ తీసుకురండి. తీసుకోండి మేడం. బుక్ ఎక్కడే? మీరు ఫస్ట్ సునామీ అంటే పేపర్ సునామీలా కొట్టుకుపోయింది టీచర్. ఇదిగోండి టీచర్. ఫస్ట్ వర్డ్ బాగానే రాసావు, మరేంటి మిగతా వర్డ్స్ ఏం రాయలేదు? అంటే మీరే కదా మేడం డార్క్ ఫారెస్ట్ అన్నారు. డార్క్ అంటే చీకటి, అందుకే ఏం కనపడలేదు మేడం. నేను కూడా ఏం రాయలేదు, బికాస్ ఫస్ట్ వి నాకు కూడా అలాగానే అనిపించాయి. వార్ అంటే నాకు చాలా భయం, అందుకే రాయలేదు. రిప్లైన్ ఏమో వేరే రూట్ లో వెళ్ళిపోయింది, కనిపించలేదు, సో రాయలేదు. మీకు ఇలా కాదే, బాగా ఓవర్ అయ్యారు. ఒకరికొకరు ముక్కు చంపలేసుకోండి గట్టిగా. హే వాళ్ళు చూడే ఎంత బాగా ఆడుతున్నారో డిఫెండర్. మనం కూడా ఆడదామే. నేను చోరే. ఏ అవుట్ అవుట్ అమ్మ రామ సరస్వతి. ఏ లిషిత అవుట్ అవుట్ రా రా రా. ఏ లక్ష్మీ ప్రియరా అవుట్. ఏమబ్బా ఈ పిల్లలు ఇంకా రాలేదు? హే మనం ట్యూషన్ కి పోవాలి. పదండి పదండి. హే సగం ట్యూషన్ టైం అయిపోయింది కదా, టీచర్ ఏమంటుందో. ఏదో ఒక రీజన్ చెప్పాలి. నో ఫియర్, సువీస్ హియర్. ట్యూషన్ ఏ టైం కి రా? ఈవినింగ్ టైం కి టీచర్. ఏ టైం నుంచి ఏ టైం వరకు? 6 to 8 మేడం. మరి ఇప్పుడు ఏ టైం అయిందో? నా టైం బాలేదు మేడం, మీరే చెప్పండి. అబ్బో, ఈ సగం టైం ఎందుకు లేట్ అయింది చెప్తారా పడాలా? అదే టీచర్ అందరం కలిసి నడుస్తుంటే సువీక్ష అనే ఒక గేమ్ ఆడదామని. సో ఆడిపోయాం టీచర్. సువీక్ష రేపు రారా, రేపు చెప్తా. ఈ రోజుది రేపటిది కలిపిస్తా.
అబ్బో తెగ చదువుతున్నారు. అరే పిల్లలు, రేపు మన హనుష బర్త్డే రా. సో మనం అందరం కలిసి డబ్బులు కలెక్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. సో రేపు అందరూ ఈచ్ హెడ్ కి 50 రూపీస్ తీసుకొని రండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓయ్, అంత లేదే, రేపు నువ్వు ఇంకా పార్టీ అమౌంట్ తీసుకురావాలి. అందరూ అమౌంట్ తెచ్చారా పిల్లలు? అమ్మయ్య, అందరు తీసుకురండి మనీ. తండి మేడం స్నాక్స్ ఏం చేశారు? బిర్యానీ మేడం, బిర్యానీ. కూల్ డ్రింక్స్, బిర్యానీ. రే రే రే, మీరు తెచ్చిన అమౌంట్ కి మీరు అడిగేదానికి ఏమైనా సంబంధం ఉందారా? 5 రూపీస్ కేక్ ముక్క, అందరికి బాదుషా స్వీట్ ఇస్తా అంతే. దొంగ ముఖంది 5 రూపాయలకి వచ్చేది 50 రూపాయలు ఇప్పించుకోండి. రామ్మ బర్త్డే గర్ల్, ఇదిగో అందరికి పంచేసేయి. ఓకే మేడం. నాకైతే బిర్యానీకి డబ్బులు సెట్. మేడం మీరు తీసుకోండి ముక్క. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, బాగా ప్రిపేర్ అవ్వండి. బుద్ధిగా ఉండండి, స్కూల్స్ కి వెళ్తున్నారు. ఓకే ఇదిగోండి మేడం, వీడే మా బాబు. మీరు ట్యూషన్ చెప్పాల్సింది వీడికే. ఓకే మేడం, తప్పకుండా. మేడం మా వాడు కొంచెం తులువగాడు. అదేంటి హల్వా లాగా? అంటే కొంచెం అల్లరి ఎక్కువ అని. మరేం పర్లేదండి, నాతో ట్యూషన్, పులితో ఫ్యాషన్ అన్ని నేను సెట్ చేసేస్తా. ఓకే ఓకే మేడం, ఫీజు చెప్పండి. పర్ మంత్ కా పర్ ఇయర్ కా ఏదైతే మీకు ఓకే. మా వాడిని సెట్ చేస్తే పర్ మంత్ ఫీజు పర్ డేకి ఇచ్చేస్తా. అమ్మో బాబాయ్, పర్ మంత్ పర్ డే కి ఇస్తుందా? ఓకే ఓకే అండి, నాకు ఓకే. టైమింగ్స్ ఏంటి మరి? మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను రెడీ. అయితే రాత్రి 12:30కి వస్తాం. అదేంటి ఆ టైంకి ఎలా? దయ్యాలే దొబ్బి తిని పడుకునే టైము. మరి టీచర్ మీరా నేనా? టైం చెప్పండి. అలా అంటారా? 6 to 8. ఓకే మేడం, జాగ్రత్త మా వాడితో. వాడు ట్యూషన్ కి వచ్చిన వాడికే రిస్క్, నేను వచ్చి ట్యూషన్ చెప్పిన వాడికే రిస్క్. చదివిచ్చి పాడేస్తా. అరే నీకు ఎన్ని టేబుల్స్ వస్తాయిరా? ఓకే గో. అదేంట్రా ఇలా వచ్చావు? నాకు ఇలాగే ఇష్టం, నేను ఇలాగే వస్తా. ఇంకా నేను పాక్కుంటూ రాలేదు. అఘోరించాలే, వచ్చి కూర్చో. స్టూడెంట్స్, హీ ఈజ్ అవర్ న్యూ జాయినర్. ఏ పాండే, వీడేంటి ఇలా ఉన్నాడు? వీడు విడేశాలు. పోయి కూర్చోరా. నేను కూర్చో, నాకు నిల్చుంటేనే ఇష్టం. అదేంట్రా కూర్చో. చెప్పనా, నీ పేరేంటి? నేను చెప్పా నా పేరు. హా, మూసుకొని చెప్తావు, మూతి పగలగొట్టమంటావా? జిలేబీ. సరే కాసేపు చదువుకో. మేడం నాకు ఈ టేబుల్ డౌట్ ఉంది. అరే జిలేబీ, నీకు వచ్చుగా చెప్పరా. నేను చెప్పా. ఎందుకురా? సారికా, నాకు రావు టీచర్. మొన్న వస్తాయన్నావు. అది మొన్న టీచర్. దౌడా బాగులుతుంది, మొన్ననే చెప్పొచ్చుగా. మీరు మా ట్యూషన్ టీచర్ ఏంటి మొన్న, అందుకే చెప్పలేదు. గుడ్ మార్నింగ్ టీచర్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్, సిట్ డౌన్. ఏమ్రా? పో, ఇప్పుడే వచ్చా అప్పుడే సుస్సు. ఎందుకు నవ్వులు? పిల్లలు, సీ వాటర్ ఎందుకు సాల్టీగా ఉంటుంది? చేపల వల్ల టీచర్. అదేలా? వర్షం పడినప్పుడు చేపలు సముద్రంలోకి పడిపోతాయి టీచర్. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం స్విమ్ చేస్తూనే ఉంటాయి, అందువల్ల వాటికి చెమట వస్తుంది. అలాగే ఎంత స్విమ్ చేసినా కూడా వాటికి ఇల్లు కనపడకపోవడంతో అవి ఏడుస్తాయి. అలా కన్నీళ్లు ప్లస్ చెమట కారణంగా సీ వాటర్ ఉప్పుగా ఉంటుంది. బాగానే అతి తెలివితో ఆలోచించావు గానీ అసలు విషయం ఏంటంటే, భూమి పైన అంటే భూమి పైన ఉండే రాళ్ల పైన వర్షం పడినప్పుడు అవి బ్రేక్ అవుతాయి. ఇవి సోడియం అండ్ క్లోరైడ్ అనే మినరల్స్ ని రిలీజ్ చేస్తాయి. అలా ఆ మినరల్స్ సముద్రపు నీరులో పడడం వల్ల సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. ఇలా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి జరగడం వల్ల నీరు ఉప్పుగా మారుతుంది. ఇది నిరంతరం. అబ్బా సూపర్ మేడం, మీరు ప్రతి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.